మారువా? మృత్యువుకు 1000 ముఖాలు. నీకు భరత్ ముఖం కనిపించుండొచ్చు. అంటే అనుక్షణం నీ పాపపుణ్యాలు బేరీజు వేస్తుంటాడు చిత్రగుప్తుడు. నీ పాపం పండగానే కూరలో చాచి కబళించడానికి చూస్తుంది మృత్యువు. నేనే నేరం చేశాను? కన్న తల్లి ఉన్న ఊరు అన్న తేడా లేకుండా దేశాన్ని తెగనమ్మ చూస్తున్న ద్రోహులకు తుత్తువి కావడం నీ మొదటి నేరం. డబ్బుకి బానిసై న్యాయాన్ని తాకట్టు పెట్టి న్యాయవాది వృత్తికి కళంకం తెచ్చావు. అది నీ రెండో నేరం. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోడా హంతకుల్ని విడిచిపెట్టి నిరపరాధులకి శిక్ష వేయించావు. న్యాయానికి ఉరి బిగించావు. ఇది సహించరాని నీ మూడో నేరం. నువ్వు నన్ను చంపుతావా? భయపడకు, నువ్వు సుఖంగానే చస్తావు. కానీ నీ అంతిమ యాత్ర మాత్రం సుఖంగా ఉంది. ఓలరథం మీద ఊరే కదా ఇంజిలోకులా కుక్కు చుట్టులో పడుతుంది. విశ్వాసం గల కుక్కల న్యాయాన్ని కాపాడవలసిన నువ్వు జిత్తుల మారి నక్కగా మారి ఎందరో అభాగ్యుల కన్నీళ్లతో కాక్టీల్ చేసుకు తాగావు. నీ శవాన్ని చూసి సభ్య ప్రపంచం ఉమ్మేస్తుంది. కుక్కలు నీ శరీరాన్ని ముట్టవు, కానీ రాబందులు మా నీ శరీరాన్ని పిక్కుతుంటాయి.